మహబూబాబాద్ జిల్లాలోని భీమ్లా తండా, కారుకొండ, పందిపంపుల, బీరోని మడవ, కంబాలపల్లి, బోటితండ, అల్లిగూడెం, చెల్లపల్లి తండా గ్రామాల్లో ఈదురుగాలుల వర్షం కురుస్తుంది. ఇక సుమారు 500 ఎకరాల్లో మక్క పంట నేలవాలింది. దీంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. మాది చేను 5 ఎకరాలు బిట్టు పడ్డాయి సార్. తీరా కంకి అయ్యే టైంకి గాలి దుమ్ము వచ్చి అట్లా కింద పడ్డాయి సార్. మాకు ఏది రాకుండా పోయింది సార్ చేతికి. పొద్దున లేస్తే మేము 6 గంటలు వచ్చి మేము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మేము చేనులోనే ఉండి పని చేసుకుంటున్నాం సార్. మాకు ఏమీ రాకుండా చేతికి తీరా వచ్చే టైంకి ఇగో ఇలా పడ్డాయి సార్. మేము కష్టం చేసే మేము గొడ్డు చాకరీ చేస్తాం సార్. పొద్దున లేస్తే చేనులో వచ్చి మాకు ఏది రాకుండా చేతికి రాకుండా పోతుంది సార్. మాకు అప్పు సప్పు చేసి మేము రైతులు ఏదో మా తిప్పలు మేము పడి సార్ ఎకరానికి వచ్చేసి 40,000 రూపాయలు మేము ఖర్చు పెట్టుబడి పెడతాం సార్. పెట్టుబడి పెట్టి ఇగో తీరా మాకు చేతికి రాకుండా అలా అయిపోయింది సార్ చేను. మేము ఏం చేయాలి? మేము అప్పులు ఏం తీరాలి సార్? మేము అప్పు వాళ్ళకి ఏం చెప్పాలి? మేము పిల్లలకి మేము ఎలా పోషించాలి? మాకు ఏది రాకుండా పోయింది సార్ చేను. మేము ఏం చేయాలి సార్? దయచేసి మాకు కోరుకోవాలి సార్. మీరు ప్రభుత్వం మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. రైతు బంధు ఇస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి ఏలే. ఈ కొద్ది కరెంటు బాగా కోతలు ఉంది. కొద్దిగా బదులు సదులో కొద్దిగా రీపోరు మళ్ళీ ఎప్పించి పంటలు కొద్ది చేతికొచ్చే టైంకి అకాల వర్షం వచ్చేసి పంటలన్నీ కింద పడిపోయినా. ఇప్పుడు ఈ ఒక్కొక్క కాదు, మొత్తం ఒక 5-6 ఎకరాల చేను ఉంది. నేను భీమా రిటైర్డ్ అండ. ఈ ఎంత పడిపోయిందన్న కొద్దిగా మాకు న్యాయం చేయాలి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ అప్పులు తీసుకొచ్చినాం, పెట్టుబడి తీసుకొచ్చినాం, చెట్ల కాడ అప్పులు తీసుకొచ్చినాం. ఈ పంట పండితే కొద్దిగా అప్పు పుడుతుంది, అప్పులకు అప్పు ఇవ్వచ్చు. చెట్టు పెట్టుబడి ఇచ్చిండు. దృష్టిలో పడిపోతే మేము ఎట్లా బతకాలి సార్? మేము బతకాలంటే ఎట్లా బతకాలి? మాకు మన ముఖ్యమంత్రి గారు మనకు న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయని ఏడలో రైతులకి గడ్డి మందు తప్ప మాకు ఏం మింగలేదు సార్. అదే గడ్డి మందు మిగులుతుంది. బాధపడుతున్నాం, మాకు ఏడుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి ఏడుకుంటాం, మాకు న్యాయం చేయాలి. మాకు రైతు బంధు ఈ ఎకరానికి 20,000 రూపాయలు చొప్పున ఇచ్చినా కూడా ఈ అప్పు మాకు బుడదని చెప్పేసి ఎకరానికి 30,000 రూపాయలు ఇస్తే కొద్దిగా అప్పు బుడుతుంది. ఏమైనా పాల మిగులుతో మేము తింటాం సార్. దాని తప్ప మాకేం లేదు.